ఇక్కడ నాల్పాడు గ్రామంలో జరిగిన బహిరంగ సభకు వచ్చిన పెద్దల గౌరవనీయులు ఆనం రామనాయుడు గారికి, ఇక్కడ మా తోటి కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, నాయకులకు అందరూ కూడా నమస్కారాలు. అయ్యా, నేను మీ అందరికి కూడా మీడియా సోదరులకు కానీ పెద్దలకు అందరూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ఏ రోజైతే రాజశేఖర్ చచ్చిపోయినాడో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణాలతో సమంగా నా ప్రాణం అనుకునే ఆ పార్టీలో ఉన్నాను. నిదానంగా చూస్తూ వస్తే అది ఒక రాక్షస పాలనగా మారింది. అదేవిధంగా మేము ఆ పార్టీ నమ్మినందుకు మా మా చెంపలు మేము కుట్టుకునే పరిస్థితి. అదేవిధంగా ఒక పక్క అభివృద్ధికి, ఒక పక్క దుర్బుద్ధికి పోటీ. అభివృద్ధి అంటే ఆనం, దుర్బుద్ధి అంటే మేకపాటోళ్ళు. జైలు, బెయిలు, కేసులు ఉన్నవాళ్ళు విజయసాయిరెడ్డి గారు, మంచినీళ్ళు, మర్యాద, 10 మందికి ఉపయోగపడే మన దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా మున్సిపాలిటీలో అవినీతి మయమైపోయింది. గౌతమ్ రెడ్డి గారు మహానుభావ దండం పెట్టి చెబితే నువ్వు గమ్ముకుంటే జరుగుతానన్న ఏకైక మంత్రి ఎవరంటే గౌతమ్ రెడ్డి గారు చెప్పాలి. ఇది నేను చెప్పేది కాదు, మీడియా సోదరులు తెలుసు. ఈ 3 సంవత్సరాల నుంచి నా పోరాటం ఆగలేదు, అభివృద్ధి లేదు. కనీసం అధికారులు దోచుకొని తింటున్నా కూడా పట్టించుకొని మంత్రి గారికి మనసుగా లేడు కాబట్టి అనకూడదు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అయ్యా ఇక్కడ అభివృద్ధి లేదు, అవినీతి మయమైంది, దాని సంగతి చూడంటే అవునా సరేలే, భాస్కర్ కావాలని మా మీద నిందులు వేస్తున్నట్టు. నిందులేసే మీరు చేసేది అధికారులు అవినీతి చేస్తారు, మీకు సంబంధం ఉన్నాయి, మీ పిఎలు ఉన్నారు, మీ మనుషులు ఉన్నారు. వాస్తవంగా జరుగుతుంది. మట్టి మాఫియా మీది, ఇసుక మాఫియా మీది, బ్రాంతి మాఫియా మీది, ఒకటే కాదు అన్ని మాఫియాలు మీ చేతిలో ఉన్నాయి. అదేవిధంగా ఇన్ని మాఫియాలు మేము ఏమడిగినా కూడా మీరు అరవద్దు, అభివృద్ధి అది మీరు చేసేది లేదు. కనీసం వర్కులు వస్తే కూడా అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. ఈయన పరిపాలించడం, ఎమ్మెల్యేగా ఓటు వేయడం మా తప్పు. ఆయన ఆ ఎమ్మెల్యే గారికి ఓట్లు మేము వేస్తే మా మీద పరిపాలించేది పిఎల్ని అడుగు అంటాడు, ఓఎస్డీని అడుగు అంటాడు. ఆయన పెద్దలు గౌరవ రాజమోహన్ రెడ్డి అడిగితే బాబుని అడగాలంటాడు, బాబు కాడికి పోతే ఆయన పిఎల్ని అడగమంటారు. కాబట్టి ఆడ ఇసిగిపోయి ఈ పార్టీలో ఎందుకున్నావు ఇన్ని రోజులు, ఈ 5-6 సంవత్సరాలు మేకపడ్డ వాళ్ళకి ఎందుకు ఓట్లేసామని క్షమాపణ చెప్తూ సిగ్గుతో తల వంచుకొని అవమానాలతో బయటకు వచ్చి, ఇక్కడైనా పెద్ద ఆయన రామనాయుడు గారు ఉన్నారు, అభివృద్ధి అంటే పరుగులు పెట్టించిన వ్యక్తి. 3,000 కోట్లు చిల్లర ఆత్మనియోజకవర్గం తెస్తే, అదేవిధంగా 19,900 కోట్ల జిల్లాకు తెచ్చిన ఏకైక మొక్కడు జిల్లాలో రామనాయుడు కదా అని అడుగుతున్నా. అభివృద్ధి చేస్తూ రామనాయుడు కదా అంటాడు. ఆయన విక్రమరెడ్డి ఎమ్మెల్యే గారు అంటారు మీకు హాస్పిటల్ ఏదో కట్టించారని స్మూత్గా చెబుతాడు. అయ్యా నీకు కళ్ళు కలపలేదా, మీ పార్టీ వాళ్ళకి కళ్ళు కలపలేదా? రామనాయుడు చేసి బ్రిడ్జి రామనాయుడు కదా, హాస్పిటల్ చేసి రామనాయుడు కదా, మున్సిపాలిటీ చేసి రామనాయుడు కదా, స్కూళ్ళు తెచ్చింది రామనాయుడు కదా. మీ ఊర్లో తాగేదర మంచినీళ్ళు ఒక్క ప్యూరిఫై వాటర్ పెట్టించలేని దౌర్భాగ్య పరిస్థితి మీది. అదేవిధంగా కాలనీలో, ఎస్సీ కాలనీలో పోయి అయ్యా మేము మంచినీళ్ళు పనులు బాట పోయి సాయంత్రం పొద్దుకు వస్తున్నాం, తెచ్చుకోలేమంటే ఇంటింటికి వాటర్ పెట్టాలని అడిగిన ఏకైక పెద్ద మనిషి రాజమోహన్ రెడ్డి గారు చెప్పాలి. కాబట్టి వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు పనులు చేయరు, రాజకీయం మటుకు కావాలా. ఆత్మకూరు నియోజకవర్గాన్ని జిల్లాని అన్యాయం చేసి సర్వనాశనం చేసింది మేకపాటలు కూడా తెలియజేస్తూ, కాబట్టి ప్రజలు కూడా ఒకటే చెబుతున్నా, అభివృద్ధి కావాలా, దుర్బుద్ధి కావాలా తెలుసుకొని మంచి వ్యక్తుల్ని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా రామనాయుడు గారు గెలిపించి అత్యంత మెజార్టీతో గెలిపించి ఈ జిల్లాని నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ, కాబట్టి మేము రామనాయుడు ఏమి చెబితే ఆయన అడుగు జాడల్లో ఆయన వెనకాల ఉండి ఎంత పోరాటం చేసేసి ఆత్మ త్యాగాలు కానీ బయలుపడి రామనాయుడు గెలిపించే పోరాటం చేస్తామని తెలియజేస్తూ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలుసుకుని సెలవు తీసుకుంటాం.